రెగ్యులర్ జాబ్ అప్డేట్స్‌లో భాగంగా ఈరోజు మన ముందుకి నర్సింగ్ వేకెన్సీస్‌తో పాటు మనకి ఓటీ టెక్నీషియన్, బిల్లింగ్ గాని, మార్కెటింగ్ అండ్ ఎంఓడీ వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో, ఈ వేకెన్సీస్ అన్నీ మనకి బేగంపేటలో ఉన్న మనకొక రీహాబిలిటేషన్ సెంటర్ అయితే మనకి ఈ జాబ్స్‌నైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే నర్సింగ్ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో ఇదొక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో, డీటెయిల్స్ అన్నీ మీరు పూర్తిగా ఎండ్ వరకు చూసి మీరంతా ఓకే అనుకుంటే మీరు ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. ఒకసారి మనం నర్సింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి మెయిన్‌గా స్క్రబ్ నర్సెస్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. సో, ఆల్రెడీ నేను 2 ఇయర్స్ అని మెన్షన్ చేశాను కాబట్టి సాలరీ వచ్చేసి ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత మాత్రమే డిసైడ్ అవ్వడం జరుగుతుంది. జనరల్‌గా మనకి 8 అవర్స్ డ్యూటీ అవర్స్ మెన్షన్ చేశారు. 6 డేస్ వర్కింగ్ డేస్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఓటీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఓటీలో క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బిల్లింగ్‌లో మనకి జనరల్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండి బిల్లింగ్ ఓపీలో ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 2 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఓడీ దీనికి కూడా సేమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ మార్కెటింగ్ జాబ్స్‌కి ఏందంటే రీహాబ్‌లో లేదా హాస్పిటల్‌లో మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 4 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, నేను పైన చెప్పిన మెడికల్ రిలేటెడ్ అన్నిటికీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మనకి బేగంపేట లొకేషన్‌లో ఉన్న ఒక రీహాబ్ సెంటర్ అయితే ఈ జాబ్స్‌ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో, ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడం ఎలా అంటే నీ కింద కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. ఈ కాంటాక్ట్‌కి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. లేదంటే మీరు కాంటాక్ట్ అన్న అవ్వచ్చు. అలాగే రెగ్యులర్ నర్సింగ్ జాబ్స్ కూడా మనకు వేరే హాస్పిటల్స్‌లో కూడా ఉన్నాయి. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి. అంటే ఇప్పుడు నేను స్క్రబ్ నర్స్ అనే చెప్పాను కదా! సో, ఇది కాకుండా జనరల్, ఈఆర్ గానీ, గైనిక్ కానీ రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వేరే హాస్పిటల్స్‌లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎవరైనా నర్సెస్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.